ప్రభునందు చేరువచ్చిన పెద్దలకు, దేవుని దాసులకు, పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల కాన్ఫరెన్స్ లో చేరువచ్చిన మీ అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నా. విగ్రహమున మరి 4225 దినము ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ మొదలయ్యి గతకాలం అంతా దేవుడు తన మహాకృప చేత అది చక్కగా నడిపించారు. ఈ దినము కూడా రాబో దినాలు కూడా తన కృపా సహాయంతో చక్కగా నడిపించాలని ప్రభుని స్తుతిద్దాం. మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మరి మన మధ్య రేడు మర్యాదాస్ అన్న గారు ఉన్నారు. ప్రారంభ ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, పూజనీయుడా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలన దేవుడు నాయన, సార్వభౌముడు, సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన. ఇదిగో నాయన, పరలోకములో సింహాసనాసీనుడుగా కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము స్తుతించబడుచు, గణపరచబడుచు, మహింపరచబడుచున్న విధానం బట్టి మీకు వందనాలు. మీ సర్వాధికారాన్ని బట్టి, మీ సార్వభౌమత్వాన్ని బట్టి, మీకున్న మహిమను బట్టి, మీకున్న ఘనతను బట్టి, అధికారం బట్టి, ఆధిపత్యాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నిన్నాడు నిరంతరము ఏకరీతికున్న దేవుడవు, మారని దేవుడవు, మార్పు లేని దేవుడు నాయన. అయ్యా, మా ఎడల నీ విశేషమైన, నీ అపారమైన ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. నిజంగా తండ్రి, భూలోకములో పాపాత్మనమై నిత్యాగ్నికి లోనైన మమ్మల్ని ప్రభువా మీరెంతో ప్రేమించారు. నిజంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ మనుషుడు ఏ పాటి వాడని మీ భక్తులు జ్ఞాపకం చేశారు. నిజంగా నాయన, మేమే పాటి వారం ప్రభువా, అల్పులము, అభాగ్యులము, దుమ్ము ధూళి వంటి వారం, దేని పనికిరాని వారం ప్రభువా, ఏ యోగ్యత లేని మా ఎడల అయ్యా మా పట్ల తండ్రి ఎంత ప్రేమ మా పట్ల కనపరిచారయ్యా. అందుబట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, మరి ప్రభువా, మీ మార్గాలు చెరిపేసుకున్న వారము, మీకు విరోధులంగా ఉన్నవారము నాయన. మా యొక్క స్థితి, మా గతి ప్రభువా నిత్యాగిరికి పాత్రులమే. అటువంటి మమ్మల్ని ప్రభువా మీరెంతో ప్రేమించి రక్షించిన విధానం బట్టి స్తోత్రాలు. రక్షించిన ఆయన నిన్ను స్తుతించే వారంగా, నిన్ను మహింపరిచే వారంగా మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు. వరదూతలైన వర్ణింపలేని నీ నామాన్ని అత్యల్పులమైన మా ద్వారా కూడా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుతున్నందుకు దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, మరి ఉదయకాల సమయంలో మరలా నాయన మాకు జీవమును, ఊపిరిని అనుగ్రహించి అయా ప్రాణప్రాప్తులుగా, జీవప్రాప్తులుగా చేసి ఉదయకాలమున ప్రభా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే కృప, ధన్యత మాకు ఇచ్చారు. భక్తులు దావీదు అన్నాడు, సజీవులే కదా గణపరిచేది, మను నిన్ను స్తుతించునా అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రభా సజీవ లెక్కలో చేర్చి జీవం గల నిన్ను, సజీవుడైన నిన్ను ప్రభా స్తుతించి గణపరచడానికి మీ జీవము గల వాకులు ఉదయకాలపు వేళ విని అయ్యా మేము నెమ్మది, ఆదరణ, ఆనందము, సేద తీర్చే కృప మాకు ఇస్తావు. స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా ఈ జూమ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటుండగా
మీ సహాయం దయచేయండి. ఎలాంటి అభ్యంతరాలు అయా మరి నెట్ వర్క్ అన్ని చక్కగా అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినం ప్రభు నడిపిస్తున్న మా ప్రియులు ప్రవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసుని దీవించి బలపరచండి. అలాగే నాయన పాట పాడుతున్న వారేమి, వాక్యము సత్యంబాబు గారేమి, అయ్యా మరి మీ దాసులందరినీ తండ్రి ఈ సమయంలో అయ్యా నాయన మరి మీ అధ్యక్షతన ప్రభువా మీ ఆత్మ చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయం చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు. ఉదయకాల వేళ ఈ ఉదయకాల సమయాన్ని అయా మాకు అందరికి కూడా ఆయన దీవెనకరంగా ప్రయోజనకరంగా అనుగ్రహించి మీరే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థించిన మర్యాదకు ప్రేమ వందనాలు. మరి రత్నపాల్ దోస్కల్ పాడు నుంచి ఉన్నారు. జాయిన్ అవ్వలేదు. మన తిమోతితో పాడించండి. తిమోతి అన్న మన మధ్య ఉన్నారు. పెద్దలు దేవదాసు తిమోతి అన్న ఉన్నారు. పాట పాడి వినిపిస్తారు. చరణం 2 పల్లవి 2 చరణాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులందరికీ, సహోదరి సహోదరులకు ప్రభు పేరట ప్రేమతో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, ప్రభు ఈ ఉదయ కాలంలో మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో నుండి మొదటిగా స్తుతి కీర్తన పాడదాం. పాటల పుస్తకంలో నుండి స్తుతి కీర్తన పాడదాం. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ రక్షణ నాకిచ్చితివే, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే, మహిమా నీకే ప్రభు,
ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోసించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోసించితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకుంటివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, మా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అన్నా వందనాలన్నా. వందనాలనా ఇది చక్కటి పాట పాడి ప్రభుని స్తుతించినందుకు రేలు తిమోతన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య దేవుని దాసులు సత్యం బాబన్న గారు దుర్మిల నుంచి ఉన్నారు. మరి ఇద్దరు మన వాక్య పరీక్ష నిమిత్తం దాసుడు మన వద్ద ఉండగా బలపరిచి వాడుకొనలాగున పొద్దుట నుంచి షునైల్
ప్రార్థించాలని కోరుతున్నాం. వందనాలు అంకుల్. వందనాలు. మంత్రాశ్రవాధికారంగా లేవా ఇలా మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు ఎంతగానో ప్రేమించి ఆ కోసం ప్రాణ ప్రతి చేసిన గొప్ప దేవ స్తోత్రాలు. రాజులని యాజక సమూహంగా చేసిన గొప్ప దేవ ఈ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో జూమ్ మీటింగ్లు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2012 నుంచి ఎంతవరకు ప్రభా జయప్రదంగా మీకు మహిమార్థకరంగా మీటింగ్ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను పాట వారిని ఆశీర్వదించండి ప్రభా. నడిపిస్తున్న వారిని ఆశీర్వదించండి. నేను ఇప్పుడు వాక్య పరిచయలో తోడుగా నుండి ప్రభా నిలబడి మీ దాసుని శిలోసాత్మ మరుగుపరిచి మీకు అమూలమైన సందేశాన్ని మాకు అందించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మీ దాసునికి నేను మీకు తలంపులు వాక్యాన్ని నింపి మీరే మాట్లాడదని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను ఆ మాటలు విని మేము ఆత్మీయ మేలు క్షేమ ఆశీర్వాదం పొందుటకు సహాయం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. నైనా మీరే అధ్యక్షత వహించి చక్కగా నడిపించాలని, ఎలాంటి అంతరాయం లేకుండా నెట్ ద్వారా అంతరాయం లేకుండా సహాయం దయచేదురని యేసు క్రీస్తునాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ప్రియులు సునీల్కి ప్రేమ వందనాలు. దేవదాసులు వాక్య పరీక్ష నిమిత్తం సత్యం బాబు అన్నగారు ఉన్నారు. మరి సమయాన్ని సత్యం బాబు అన్నకు అప్పగిద్దాం. అన్న వందనాలన్నా సత్యబాబు అన్న. వందనాలన్నా. మరి 6 గంటల వరకు సమయం ఉంది, నడిపించాలని కోరుతున్నాం. ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయాన్ని మనం చదువుకొని మనం కొంతకాలం నుంచి ఆ మలాకి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుకుంటున్నాం. ఈ రోజుతో మలాకి గ్రంథం యొక్క ధ్యానాలు పూర్తి చేసుకొని తదుపరి దేవుని చిత్తాన్ని బట్టి ప్రభువు నడిపింపులో నడుద్దాం. మరి ఈ సమయంలో మరి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1 6 వచనాలు చదువుకుందాం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందురు, వారిలో ఒకరిని వీరైనా చిగురైనా లేకుండా రాబో దినములందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారును మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకు నేను నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాదినము రాకముందు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పును. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మలాకి గ్రంథాన్ని మరి కొంతకాలం క్రితం మేము ప్రారంభించి 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు ధ్యానం చేయటానికి మేమెంతటి వారం ప్రభువా, మా జ్ఞానం ఏ పాటిది నాయన, ఇది కేవలం నీ కృపను బట్టి జరిగింది. మీరిచ్చిన తలంపులే, మీరిచ్చిన ధ్యానాలే, మీరిచ్చిన సమయమే
నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రభువా, ఈ ఆఖరి అధ్యాయం, ఆఖరి ధ్యానం, ఆఖరి గ్రంథాలు, వీటిల్లో మలాకి గ్రంథంలో నాయన మాకు మీరు ప్రాప్తిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి అల్పుడునై నన్ను మరుగుపరచి మీ ఆత్మ ద్వారా మాట్లాడి నీ కుమారుడైన యేసు ప్రభువును గణపరచుమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆమేన్. మలాకి గ్రంథాన్ని మనం వరుస ధ్యానంలో ఒక్కొక్కటిగా మనం వచనం వెంబడి వచనాన్ని రన్నింగ్ కామెంటరీగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 4వ అధ్యాయంలో 7 సంగతులు ఉన్నాయి. వీటిల్లో చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘయుగంలో ఉన్న మనకి అందించే ప్రతి మాటను జాగ్రత్తగా తీసుకొని ఆత్మ సంబంధమైన మేలులు అనుభవిద్దాం. 4వ అధ్యాయము మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్పు, దేవుని ఉగ్రత, దేవుని కోపం ఎలా వస్తుందో 4వ అధ్యాయ వివరణ ఉంది. మాత్రమే కాదు, ఆ 4వ అధ్యాయంలో మరి ఆయన పిల్లలకు కలిగే మహిమను గురించి కూడా ఎలా ఉందో అందులో వ్రాయబడి ఉంది. మాత్రమే కాదు, తన కుమారుడైన క్రీస్తు ప్రభువును భూమి మీదకు పంపబోతున్నాడు. దానికి ముందుగా ప్రజలు ఎలా మార్చబడబోతున్నారు, మరి ఏలియా ఆత్మ కలిగిన యోహాన్ని దేవుడు ఎలా పంపించబోతున్నాడో వాటిని కూడా ఆయన తెలియచేస్తున్నాడు. కాబట్టి వీటన్నిటిలో పిన్ టు పిన్ ప్రతి వచనంలో ఉన్న చాలా అమూల్యమైన సారాంశాన్ని మనము 7 ప్రాముఖ్యమైన అంశాలుగా ధ్యానం చేస్తే మనకి చాలా దగ్గరగా అర్థమైంది. మొట్టమొదటిగా మనం చూస్తే, యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఈ నియమింపబడిన దినాన్ని గురించి అక్కడే మరలా కొన్ని మాటలు వ్రాయబడ్డాయి చూడండి. అదే 4వ అధ్యాయం 1వ వచనంలో 2వ ఆఖరి భాగంలో, రాబోవు దినము అందరినీ కాల్చివేయునని, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్టుది కాల్చున్నది అన్నాడు. మరలా అన్నాడు, రాబోవు దినములో అందరినీ కాల్చివేయును అని. అలాగే మనం గమనిస్తున్నప్పుడు 3వ వచనం, నేను నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదాల కింద ధూళి వలె ఉంటారు అన్న కదా. దుర్మార్గులు మీ పాదాల కింద ధూళి వలె ఉంటారు అన్నాడు. అలాగే మనం గమనిస్తున్నప్పుడు యెహోవా భయంకరమైన దినం, ఏమండి, అందులోనే మనం గమనిస్తున్నాం. యెహోవా నియమించబోవు దినము అది భయంకరమైన దినములాగా ఎలాగుంటుందో ఆ వచనాల్లో మనం, అది 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు. అది మహాదినం, భయంకరమైన దినం, నియమింపబడిన దినం. మరి చాలా భయంకరంగా ఈ దినాన్ని గురించి దేవుడు తన ఆత్మ ద్వారా మలాకీతో మనకు, ఆనాటి ప్రజలకు మాట్లాడుతున్నాడు. ఏది ఈ నియమింపబడిన దినము, ఈ మహాదినము, రాబో దినము ఏమిటి అంటే దేవుని ఉగ్రత దినం, యేసు ప్రభు యొక్క 2వ రాకడను గురించిన మాటలు మనం చూస్తున్నాం. ఆ రోజు మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17 నుండి మనము చదువుకుంటుంటే 21వ వచనంలో, గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం వచ్చి ఉన్నది, దీనికి తాళజాలిన వాళ్ళు ఎవరు, అయ్యో మమ్మల్ని భద్రపరచండి, కొండ గృహాలలోకి, బండ సందుల్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. ఎందుకంటే వారు కొండలను, గృహలను, పర్వతాలను పూజించిన వారు ఆ పర్వతముల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మీకా 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన నడువుగా పర్వతములు విడిపోతున్నాయి, వాటి మీద పోసిన
నీరులా పారుతున్నాయి. అగ్నికి మైనం కరిగినట్లుగా కరిగిపోతున్నాయి, పర్వతాలు కరిగిపోతున్నాయి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, స్వార్థకు లోబడిన వారికి అది కఠినమైన దినమంట. అది అగ్ని జ్వాలల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని బాధపరిచిన వారికి, స్వార్థ లోబడిన వారికి ప్రతిదండనా దినం. అది అగ్ని జ్వాలలు పురిగిపోతున్నాయి. అవును ప్రియులారా, మన ప్రభు ఎవరనుకుంటున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26లో ఆయన దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్ని. చాలా మంది మా ప్రభువేగా, మా దేవుడేగా, మా రక్షకుడేగా, మా పొయ్యేగా, మా స్టవ్వేగా, మా నిప్పేగా అని పట్టుకుంటే కాలదా? కాలిద్ది. మాదేగా, మా ఇంట్లో పొయ్యి, మా ఇంట్లో నిప్పు, మా ఇంట్లో అగ్నేగా అని చెప్పి నీ చెయ్యి తీసుకెళ్లి అగ్నిలో పెడితే కాలిపోయింది. మన దేవుడు దహించు అగ్ని. చాలా సార్లు ఆయన ప్రేమ గలవాడు, దయగలవాడు. వాస్తవమే, అవన్నీ మొదటి రాకడలో ఆ ప్రేమ, దయ, కృప, జాలి అవన్నీ ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. వాటిని వినియోగించుకో. రేపు ఒక రోజు రాబోతుంది, నియమింపబడిన దినము, ఉగ్రత దినము, భయంకరమైన మహాదినము, గర్విష్ఠులను కాల్చే దినము రాబోతుంది. మన పాట పాడతారుగా, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, దిక్కులన్నీ పిక్కటిల్లే రోజు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు రాబోతుంది. ఆ దినమున ప్రియులారా మనం చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 41వ వచనంలో మనం చూస్తే, పొయ్యి కాలినట్టు కాలిపోతారు అంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యమందు ఉన్న ఆటంకములను సకల విధమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. వాళ్ళందరినీ సమకూర్చి అగ్నిలో పడవేసే రోజు రాబోతుంది. ఇంకా ఏమన్నాడో తెలుసా? ఆ రోజు ఈ నియమింపబడిన దినములో కాలిపోయే వాళ్ళు కొలిమి కాలినట్టు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యి కాలు వలె ఉందరు. వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా. తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ అనేది లేదు. మనకు తెలుసు, మన ఇంటి ముందు ఏదైనా యాప చెట్టు కానీ ఇంకో చెట్టు కానీ ఉండి మనకు అర్థమైతే కొట్టేసామనుకోండి, మరలా ఆ చెట్టుకు చిగురు పుట్టింది. ఎందుకంటే మొద్దు ఉంది, దానికి వేరుంది. తర్వాత నెక్స్ట్ మరలా చిగురు మొలుసుకుంటా మళ్ళీ చెట్టు అయ్యింది. కానీ ఇక్కడ వేరైనా చిగురైనా లేకుండా చేస్తారంటే అసలు పూర్తిగా లేకుండా కాల్చివేయబడే రోజు రాబోతుంది. అది ఎంత ఉగ్రత దినం. కాబట్టి ఆ రోజు మొట్టమొదటి వచనం, నియమింపబడిన దినములో ఈ యొక్క గర్విష్ఠులు, అలాగే దుర్మార్గులు. ఈ రోజు మనం చెప్పుకోవాలి అంటే, ఈ రోజు లైవ్ లో మనకి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, మరి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1:7లో ఉన్నట్టు, సువార్తకు లోబడన వారు, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని ఎదిరించువారు, సువార్తకు లోబడిన వారు ఆ రోజు ప్రతిదండన అనుభవించబోతున్నారు అనేది చెప్పాలి. సరే, 2వ వచనం చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు, అంటే పైన భయం లేదు, భక్తి లేదు. దుర్మార్గులుగా, గర్విష్ఠులుగా, అహంకారులుగా, దేవుని మాటని వ్యతిరేకించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు వారికి జరగబోయే ప్రతిదండన మనం చూస్తున్నాం. కానీ ఈ 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గల మీకు, దేవుని నామములో భయభక్తులు కలిగిన వారికి ఎవరు ఉదయిస్తున్నారంటే, మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన నామములో ఈ చివరి దినాల్లో అన్నట్టుగా నియమించబడిన దినము, భయంకరమైన దినము, మహాదినము కదా, అంత్య దినము, అపాయకరమైన దినాలు, ఎండ్ టైం
ఎండ్ టైం మెసేజ్, ఆఖరి దినములో వస్తున్న ఈ సువార్తకు ఆఖరి సమయములో ఉన్న ఈ సమయంలో ప్రియులారా మనం గమనిస్తున్నప్పుడు నీతి సూర్యుడు ఉదయించే రోజు రాబోతుంది. అవును, నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మా ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, అయితే మీకు వెలుగు ప్రకాశిస్తుంది. ఎంత మంచి మాట అక్కడ మనం చదువుతాం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ నీతి సూర్యుడు చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనముని కమ్ముచున్నది, యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, జనులు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఐ ఆమ్ ద లైట్, యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. 84వ కీర్తన 11వ చరణంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు అన్నాడు. అవును, దేవుడైన యెహోవా సూర్యుడు కేడమనై ఉన్నాడు. అదే మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, ఈయన గొప్ప వెలుగు, గొప్ప వెలుగు మన ప్రభు, ఉదయ కాంతి, ఉదయ కాంతి. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఎంత మంచి మాట. సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సూర్య తేజస్సు కలిగిన వాడుగా ఉన్నాడంట. సూర్య తేజస్సు కలిగిన వాడు. ఎందుకు? రూపాంతర పర్వతం మీద ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది కదా, మత్తయి రాస్తాడు. ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఏమి వెలుగు, ఏమి వెలుగు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 29లో, అదే మలాకి ప్రక్కనే లూకా సువార్త మత్తయి తర్వాత ఉంటుంది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 79వ వచనంలో కూడా ఒక ప్రవచనం ఉంటది. 79 ఆఖరిలో చూడండి, చీకటిలోను మరణాఛాయలోను కూర్చుండు వారు వెలుగునిచ్చుటకై మహావాత్సల్యం కదండి, మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించు. ఈ అరుణోదయ దర్శనం యేసు ప్రభువే, ఈ నీతి సూర్యుడు. ఆయన యందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఇందాక నేను 7 అంశాలు చెప్తానన్నాను. 1, దుర్మార్గులు కాలిపోతున్నారా దినమునని మనం విన్నాం. ఇప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారగు వీళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా. ఈ నీతి సూర్యుడు ఉదయించి ఈ ఉదయ కాంతిలో ఉన్నవారు, ఆ నీతి సూర్యుడి దగ్గరికి వచ్చిన వారు, ఆ భయభక్తులు కలిగిన వారికి 6 రకాల ఆశీర్వాదాలు, 6 రకాల దీవెనలు భవిష్యత్తులో ఇస్తున్నానని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు వారు శుద్ధి చేయబడుతున్నారు. అవును, వారు ఎలాగంటే 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు చూడండి, అక్కడ 2వ వచనంలో, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలడు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుని ఉండును. చూడండి, మీరు ఎప్పుడైనా వెండి కొట్టు, బంగారం కొట్టుకెళ్ళండి, అక్కడ కంసాల ఆయన కూర్చుంటాడు. చిన్న ఇనప ముద్ద ఉంటది, చిన్న సుత్తి ఉంటది, ఒకటి ఫైర్ ఉంటది, నోట్లో ఇట్లా ఊదుతూ శోధిస్తా ఉంటాడు. మన వాళ్ళు మరి ఏమన్నా కాళ్ళ పట్టీలు పెట్టుకుని మొత్తం మురికైతే తీసుకెళ్తారు కొంతమంది. బంగారం కూడా బాగా అది కలర్ ఏదో అయిపోయినప్పుడు, నల్లగా అయినప్పుడు తీసుకెళ్తారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే
ఆ బంగారాన్ని శోధిస్తూ ఉంటాడు, వెండిని శోధిస్తూ ఉంటాడు, దానిలో ఉన్న మస్టును మాలిన్యాన్ని తీసివేస్తాడు. అవతల వాళ్ళు ఎవరంటే నువ్వైతే బంగారం, మనం బంగారం, వెండి, వెలగలరాళ్ళు, అక్కడ కొయ్య కదా, కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతుంది. నామకార్థ విశ్వాసులు కొయ్యకాల్లాగా అయిపోతున్నారు. రకరకాల డినామినేషన్స్, రకరకాల విధానాల వాళ్ళని రోజు మనం చూస్తున్నాం. పోగు చేసుకుంటున్నారు యూట్యూబుల్లో, మరి ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో రకరకాలుగా పోగు చేసుకుంటున్నారు జనాన్ని. ఏమండి, వీళ్ళకి కూడా ఏంటంటే గట్టిగా ఖండించే వాళ్ళు, గద్దించే వాళ్ళు అంటే నచ్చట్లా, వాక్య క్రమం చెప్పేవాళ్ళంటే నచ్చట్లా. ఎవరు కావాలి అంటే నేను వెళ్ళి నన్ను ఎవరు అడగకూడదు, నేనేం చేసినా ఊరికి అక్కడికి వెళ్ళటం, వాళ్ళ కూర్చోవటం, రావటం, అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంది? డబ్బులు. నీకు కావాల్సింది ప్రార్థన. ఇక అంతే. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తావు, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తావు. ఇదే కర్ర కొయ్యకాలు గడ్డి, కర్ర గడ్డి కొయ్యకాలు. ఆ దినం కొయ్యకాలు కాలినట్టు కాలింది, కానీ అదే అగ్ని వీళ్ళ మీద కూడా పడింది. ఎవరి మీద? దేవుని పిల్లల మీద. అదేమవుతుందంటే కంసాలి వాని అగ్నిలాగా వెండిని శోధించినట్టు శోధించి అందులో ఉన్న మస్ట్ అంతా తీసేస్తుంది, బంగారంలో ఉన్న మస్ట్ అంతా తీసేస్తుంది. ఎప్పుడు దాకా శోధిస్తాడయ్యా అని అడిగితే, ఆ కంసాల ఆయన అడిగితే, ఈ కంసాల ఆయన ముఖం ఆ బంగారంలో కనపడాలంట. ఆయన ఎంత జాగ్రత్తగా కూర్చుంటాడో, ఎంత ప్రేమగా కూర్చుంటాడో, ఎంత ఓపికగా కూర్చుంటాడో. కొంచెం తేడా వచ్చిన బంగారం అంతా ఏమైపోయింది? సువర్ణం మొత్తం అగ్నిలో ఇదైపోయింది. అంత జాగ్రత్తగా ఎంత మంట రావాలో అంత మంట చూసుకుంటా ఆయన రూపము, క్రీస్తు రూపం మనలో కనబడాలి. క్రీస్తు రూపం మనలో కనపడుతుందంటే మనలో ఉన్న మస్టు, మాలిన్యము, పనికిరాని అన్ని తీసేసినట్టే, అంతా పోయినట్టే. అంటే ఆ దినము ఎలాగున్నారంటే శుద్ధి సువర్ణముగా ఉన్నారు, శుద్ధి చేయబడ్డ వెండిలాగా ఉన్నారు, వెలగల రాళ్ళుగా ఉన్నారు, ప్రశస్తమైన బంగారం లాగా ఉన్నారు. ఆయన నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయించాడు. లెమ్మో తేజరిల్లుమో. ఈ నీతి సూర్యుడు ఉదయించిన ఈ ప్రజలు మొట్టమొదట శుద్ధి చేయబడిన వారుగా ఉన్నారు. రెండవది అక్కడ చెప్తున్నాడు, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును అన్నాడు. రెండవ బ్లెస్సింగ్, లేదంటే రెండవ వాగ్దానం ఏంటంటే ఆరోగ్యకరమైన ప్రజలుగా ఉంటారు, ఆరోగ్యకరమైన ప్రజలుగా ఉంటారు. బోధలో ఆరోగ్యం, జీవితంలో ఆరోగ్యం, బ్రతుకులో ఆరోగ్యం, శరీర ఆరోగ్యం, అన్ని చక్కని ఆరోగ్యం. ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారంట. బాగున్నా లేకపోయినా ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారంట. అలాగే ప్రతిరోజు ఒక కంటత వాక్యం చదివితే ఆరోగ్యంగా ఉంటారంట, ఆత్మీయంగా. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకోవాలంట. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే, మన విశ్వాసం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక కంటత వాక్యం మనం చక్కగా ధ్యానం, ఒక వాక్యాన్ని, ఒక వచనాన్ని కంటత చేసుకొని మన మనసులో ధ్యానం చేసుకుంటే నీవు ఆరోగ్యంగా ఉంటావు. బైబిల్ చదివి ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పుడు వింటవేనా? తింటమేమన్నా ఉందా? నువ్వు వింటున్నావా, తింటున్నావా? కోళ్ళు, రెండు రకాల కోళ్ళు ఉంటాయి, మేసే కోళ్ళు, కోసే కోళ్ళు. నువ్వు ఏ కోడిలాగా ఉన్నావు? బాబు, అమ్మ, అయా ఆలకించండి. కాబట్టి ఆయన రెక్కలు ఆరోగ్యం. మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లలకి పసికిర్లు కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి, పిల్లల్ని తీసుకెళ్లి పొద్దున్నే ఎండలో పెడతారు. ఎందుకంటే ఆ ఎండలో ఆ యొక్క పొద్దున పూట వచ్చే ఆ డి విటమిన్ ఆ బిడ్డకి ఆరోగ్యం ఇస్తుంది. చాలా సార్లు పొద్దున్నే మార్నింగ్ 6 to 8 లోపులో వాకింగ్ చేయండి అంటున్నారు. ఎందుకంటే ఆ సూర్య కిరణాలు మన మీద పడినప్పుడు ఆ డే అని దాని యొక్క వెలుగులో వచ్చే విటమిన్స్ మనకి ఎంతో ఆరోగ్యం. చూడండి, పంట పొలాలు ఏడన్నా నీడను నువ్వు గనక నాటావనుకో, ఆ పంట ఎదగనే ఎదగదు. కానీ ఆ పంట ఎండకి తగిలేటట్టుగా ఉంటే
ఆ పంట చక్కని ఫలాలు ఇచ్చేది. ఎందుకంటే సూర్యరశ్మి దానికి ఎంతో అవసరమై ఉన్నది. మరి ఈ భూలోక సంబంధమైన సూర్యుడిలోనే ఇన్ని ఫలాలు, ఇన్ని ప్రతిఫలాలు, ఇంత ఆరోగ్యం ఉంటే ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన సూర్యుడు, ఈ లోక సూర్యుడి గురించి ఆయన ప్రసంగి చెబుతూ ఏమన్నాడంటే, ఈ సూర్యుడి కింద అంతా వ్యర్థం 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 వ్యర్థం, నా జీవితం వ్యర్థం, సమయం వ్యర్థం, కట్టించుకున్న ఇల్లు వ్యర్థం, నాటిచ్చిన తోటలు వ్యర్థం, అన్ని వ్యర్థమే అన్నాడు. మరి ఏది వ్యర్థం? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. పరలోక సూర్యుడు ప్రభువునందు ఆ నీతి సూర్యుడి కింద నువ్వు ఏదైనా చెయ్యి, ఏది వ్యర్థం కాదు. ఇన్ని ఇచ్చే ఈ సూర్యుడిలోనే చివరికి వ్యర్థం అంటే, మరి పరలోకంలో ఉన్న ఆ సూర్యుడి వల్ల ఎన్ని అర్థవంతమైన కార్యాలు జరగబోతున్నాయో ఒక్కసారి ఈ ఉదయకాలం మీరు ఆలోచించాలి. రెండవది ఏమన్నాడయ్యా అంటే, అంటే మూడో పాయింట్ కింద వచ్చింది. ఏమన్నాడయ్యా అంటే, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విని దూడల గంతులు వేయినట్లు అన్నాడు. చూసారా? ఒకటి, నియమింపబడిన దినములో గర్విష్ఠులు దుర్మార్గులు ఏమవుతున్నారో మనం విన్నాము. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామములో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారని 3వ అధ్యాయం ముగింపులో అనుకున్నాం. మరియా ఎలిజబెత్ మాట్లాడుకుంటున్నారు, మరియా ఎలిజబెత్ మాట్లాడుకుంటున్నారు, సుమియోను మాట్లాడుకుంటున్నారు, అన్నా మాట్లాడుకుంటున్నారు. అబ్బో, గొర్రెల కాపర్ల ఆయన నామంలో భయభక్తులు కలిగిన వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి ఏమేమి ఇస్తున్నాడు ప్రభు? ఒకటి ఆరోగ్యము, రెండవది ఏమన్నాడు? క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా గంతులు వేస్తారన్నాడు. బా, ఏ దూడలు మా సంఘంలో మంచి దూడలు ఉన్నాయండి. ఏం దూడలండి? పండుకుంటే లెగవండి. బండిలాగే దూడలు కాదు, పనిచేసే దూడలు కాదు, క్రొవ్విన దూడలు. ఒక దూడ బాగా క్రొవ్వాలంటే ఏం చేయాలి? మంచి మేత తినాలి. మంచి మేత బాగా తింటే పచ్చిక దేవుని వాక్యం అనే మేత తింటుందా ఈ దూడ? తింటలా. పాలిథీన్ కవర్లు, ఏమండి, కాగితాలు, పాలిథీన్ కవర్లు పనికిరాని తింటున్నావు. అందుకే నీ ఆత్మీయ అంత బలంగా లేవు. చాలా దూడలు చూడండి బలహీనంగా ఉన్నాయి. కానీ ఈ దూడ ఎలాగుందంట? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్టు. ఆ స్వస్థత పొందిన వ్యక్తి చూడండి, గంతులు వేస్తూ మందిరంలోకి వెళ్ళాడంట. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఆ కుంటివాడు బాగుపడితే లేచి గంతులు వేస్తూ ఆనందంగా వెళ్ళాడంట. ఏది ఆనందం? ఏది సంతోషం? ఎక్కడ? నీ గంతులు లేవు. లోకంలోనే గాని ప్రభులో నువ్వు ఇలాగ లేవు ప్రియులారా. ఇక్కడ ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు దూడల వలె గంతులు వేయటం అనేది ఆనందం, సంతోషానికి గుర్తుగా ఉంది. క్రొవ్విన దూడ అనేది మనం గమనిస్తున్నప్పుడు అది బాగా మేత తిని ఉంది. సంఘంలో బాగా దేవుని వాక్యం అనే మేత, బైబిల్ స్టడీలో వాక్యంలో నువ్వు తింటే ఆత్మీయంగా క్రొవ్విన దూడల వలె మనం ఉంటాము. మరి బలంగా ఉంటాము. బక్క చిక్కిన ఆవుల్లాగా కాదు, బలమైన ఆవుల్లాగా ఉంటాము. ఏదొచ్చినా గాని ఎదుర్కొని ముందుకు లాగిపోయే ఉంటాము. ఈ దూడ రేపు ఎద్దుగా మార్చబడి, ఎద్దు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు అని సామెతల గ్రంథంలో ఉన్నాడు. ఈ ఎద్దు బలంగా భూమి దున్నాలి, ఆయన కాడి మొయ్యాలి, ప్రభు కాడేసుకొని మొయ్యాలి కదా. యవనస్తులు ఆయన కాడి మొయ్యట నరునికి మేలు. యవన కాలం మందు ఆయన కాడి మొయ్యట నరునికి మేలు. ఎన్ని యవన దూడలు టీ కొట్ల దగ్గరే కూర్చుంటాయి ఈ యవన దూడలు, లేకపోతే సెంటర్లో నిలబడతాయి ఈ యవన దూడలు. రోడ్ల మీద తిరగటమే. క్రీస్తు కాడి మీదేసుకొని పరిచర్య చేసే దూడలు చాలా తక్కువ. కాబట్టి నువ్వు ఎలాగున్నావు? క్రొవ్విన దూడలుగా మార్చు. ఒకటి మనం గమనిస్తున్నప్పుడు వారు శుద్ధి చేయబడిన ప్రజలుగా అయిపోతున్నారు, ఆరోగ్యం కలిగిన ప్రజలుగా అయిపోతున్నారు. మూడవది క్రొవ్విన దూడలుగా అంటే అది క్రొవ్విన దూడలుగా ఉండి గంతులు వేసేవారుగా అవుతున్నారు. నాలుగవది మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడే చెప్తున్నాడు చూడండి,
3వ వచనంలో నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అనగదొక్కుదురు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నా, అంటే మాటిస్తున్నాడు. వాస్తవంగా చరిత్ర ప్రకారంగా అయితే ఈ సంఘటన ఎక్కడ అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో సెల్యూకస్ వారి మీద మక్కాబీలు విజయాన్ని సాధించారు. రోమా వారు వీళ్ళు అనగదొక్కుతున్నారు యూదా వారిని. కానీ మక్కాబీకి ఉన్న 4 కుమారులు వారు కలిసి గెరిల్లా యుద్ధాన్ని స్టార్ట్ చేసి వాళ్ళ మందిరాన్ని కాపాడుకోవటానికి, యోధా జాతిని లేక యోధా యొక్క సాంప్రదాయాలు కాపాడుకోవటానికి మక్కాబీ కుమారులు యూదా అనేవాడు ఉన్నాడు. భయంకరంగా పోరాడాడు, భయంకరమైన యుద్ధాలు చేశాడు, గెరిల్లా యుద్ధాలు. అంటే ఇప్పుడు గెరిల్లా యుద్ధాలు అంటే మనకి ఇప్పుడు నక్సలైట్లు వీళ్ళు ఎట్లాగా ఉంటారో అట్లాగా జనం చాలా కొద్ది మంది అయిపోయారు. వాళ్ళు అలాగుండి వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ జనాంగాన్ని మరలా అభివృద్ధి చేసుకున్న వారిలో ఉన్నాడు. ప్రియులారా, మక్కాబీ అంటే అర్థం సుత్తి అని. మార్క్ అన్న మక్కాబీ అన్న సుత్తి అని అర్థం. ఒక సుత్తి ఏ విధంగా మరి బండను బద్దలు చేసిద్దో వారు అలాగ పనిచేశారు, అలా పరిచర్య చేశారు. అది అనగదొక్కుతారు అనే దానికి మరి సాదృశ్యంగా ప్రభు చెప్పాడు. అయితే ఇది చరిత్రలో అది జరిగింది, కానీ క్రీస్తులో అది నెరవేర్పు ఎలాగ జరుగుతుందంటే అక్కడ మనం గమనిస్తున్నప్పుడు నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె అవుతారు, బురదను దొక్కినట్టు తొక్కేస్తారు అన్నాడు. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేవటం ద్వారా సాతాను యొక్క తల చితక దొక్కేసేశాడు. సంఘము స్వార్థ ప్రకటించడం ద్వారా అపవాది కార్యాలు చితక దొక్కేస్తున్నారు. ఈ రోజు కూడా మనకు అనేకమైన శ్రమలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విశ్వాసులమైన మనము ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి శత్రువును, అంటే ఇలాంటి వాటి అన్నిటినీ ఆత్మీయంగా అనగదొక్కి అవతల పడేస్తున్నాం. సమాధానకర్తయగు దేవుడు కదా, రోమాపత్రిక 16వ అధ్యాయంలో చూస్తాం. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని మీ కాళ్ళ కింద చితక తొక్కించును అని 91వ కీర్తన 13వ వచనంలో అంటాడు. నువ్వు నాగుపాములు భుజంగములు అనగదొక్కెదో తొక్కి వేస్తావు అంతే, పాములను పట్టుకుంటావు అన్నాడు. మార్కు 16:16. అంటే ఆ సేవా పరిచర్యలో నీకు ఆ అపోస్తులకి ఇచ్చిన ఆ యొక్క కమాండింగ్ ఆజ్ఞ అలాంటిది. కాబట్టి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ వచనాలు చూడండి. వారు ఆయన నామమందు భయభక్తులు కలిగి వారికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు, వారు శుద్ధి చేయబడిన ప్రజలు అవుతున్నారు. 1, ఆరోగ్యం కలిగిన ప్రజలుగా ఉన్నారు. 2, మూడవది వారు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తున్నారు సంతోషంగా. 4వది శత్రువుని, దుర్మార్గులను ధూళి అనే బురదను దొక్కినట్టుగా తొక్కేస్తున్నారంటే చరిత్రలో నేడు మన జీవితంలో కూడా మనం చూస్తున్నాం. 5వది మనం చూస్తే 4వ వచనంలో హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలు, విధులను జ్ఞాపకము చేసుకొని అన్న. అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని గుర్తుపెట్టుకుంటారు, వాక్యాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళుగా ఉన్నారు. వారిచ్చిన దేవుడిచ్చిన వాక్యాన్ని వాళ్ళు ఎలా మర్చిపోయారో 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో ఏ విధంగా వారు మర్చిపోయి దేవుని మీద ఆయాసంగా మాట్లాడారు, ఎదురు ప్రశ్నలు వేశారో మనం చూశాం. ఎదురు ప్రశ్నలు వేశారు. ఏంటి, ఎప్పుడయ్యా నువ్వు మమ్మల్ని ప్రేమించింది? 1వ అధ్యాయంలో తండ్రి కుమారుని గణపరచును కదా, దాసుడు యజమానిని గణపరచును కదా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని 1వ అధ్యాయంలో అడిగారు. వారు అర్పించే బలులు, అర్పణలు, కుంటివి, గుడ్డివి అన్నీ చేశారు. 2వ అధ్యాయంలో ఆ యాజకులు చేస్తున్న అక్రమం, 3వ అధ్యాయంలో
వారు ఇస్తున్న దశం భాగాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం విన్నాం. కానీ 4వ అధ్యాయంలో అలా కాదు, పూర్తిగా రిటర్న్ అయిపోయింది, మార్పు వచ్చేసింది. ఎలాగున్నారంటే ఈ ప్రజలు మోషే ధర్మశాస్త్రాన్ని కట్టడలను జ్ఞాపకం చేసుకుంటారంటే, ఆ ధర్మశాస్త్రము చెప్పిన వాడు నా వంటి ప్రవక్త మీలో ఒక ఆయన వస్తాడు అన్నాడు కదా. ఏమండి? నా వంటి ప్రవక్త మీలో ఒక ఆయన వస్తాడు, ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు కదా. ఆ ప్రవక్త వచ్చాడు. ఆ వాక్యాన్ని గమనించారు. మీరు మరి గమనిస్తున్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో గాని మోషే ధర్మశాస్త్రంలో ఎవరిని గురించి చెప్పినో ఆయన్ని మేము కనుగొన్నాం. అవును, అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించే ప్రజలు అంటే ఆ ధర్మశాస్త్రం ఎవరిని గురించి చూపిద్దా? ధర్మశాస్త్రం అంతా ఎవరి వైపు చూపిస్తుంది? అది ఒక నీడ లాంటి ఛాయ. నిజస్వరూపం యేసుక్రీస్తులో ఉంది, నెరవేర్పు యేసుక్రీస్తులో ఉంది. విశ్వసించుతున్న మనకి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తే సమాప్తం. అంతా యేసు ప్రభువులో నెరవేరింది. ప్రవక్తలు, ప్రవచనాలు, ఏమండి, సమయాలు, అన్ని పండగలు, బలులు, అర్పణలు, ఆరాధనలు, యాజక వస్త్రాలు, మొత్తం అన్ని క్రీస్తు ప్రభువులో ఇవి నెరవేరిపోయింది. మొత్తం అన్ని నెరవేరు. ఇప్పుడు మనం వాటి వైపుగా చూడాల్సింది క్రీస్తు వైపు చూడాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం నీకు ఆశీర్వాదంగా ఉందా? ఈ వర్తమానం నీకు దీవెనకరంగా ఉందా? 4వ అధ్యాయంలో ఈ ప్రజల్లో ఉన్న 5వ విషయం ఏం చెప్పామయ్యా అంటే, వారు హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు. అవును, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రజలుగా వారు. తర్వాత మనం గమనిస్తున్నప్పుడు వారిలో 6వ ఆశీర్వాదం కూడా చెప్తున్నారు. మరి 6వ వచనంలో నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. శాపము అనే మాట పాత నిబంధనలో ఇదే ఆఖరిసారి. ఇక శాపము అనేది ఆ పాత నిబంధనలో ఆఖరిగా మాట్లాడుతున్న మాట ఇది. ఇంకంతే. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22:3 చూస్తే ఆ దేశములో, ఆ పట్టణములో శాపము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు. శాపం ఇక లేదు. ఆదాము ద్వారా వచ్చిన శాపము తీసివేయటానికి యేసు ప్రభు వారు వచ్చారు. కడపటి ఆదాంగా మన ప్రభు వచ్చాడు. అయితే ఆఖరి వచనాల్లో 2 వ్యక్తులను చూపిస్తున్నాడు. 4వ వచనంలో మోషేని, 5వ వచనంలో ఏలియాని మీ వద్దకు పంపుచున్నాను అన్నాడు. ఏలియాని గురించి కొత్త నిబంధనలో 30 సార్లు రాయబడి ఉందండి. ఆ ప్రస్తావన చేయబడింది 30 సార్లు, 30 times మెన్షన్ చేయబడి ఉంది ఆ మాటలు సారి. ఆ ఏలియా అంటే ఏలియా ఆత్మ కలిగిన వాడు, ఏలియా శక్తి కలిగిన వాడు. ఎవరు అంటే యోహాను. మీకు మనసుంటే, మీరు అంగీకరించుటకు మనసుంటే ఈయనే ఆ ఏలియా అన్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారు మత్తయి సువార్త 17:16 మనం చదువుతాం. ఆయనే ఏలియా ఆత్మ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. సరే, 6వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు నేను వచ్చి దేశమును చెప్పించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పును కదా. ఈ 6 ఆశీర్వాదాల్లో 7 పాయింట్స్ అన్నాను కదా. మొదటి పాయింట్ ఏమనుకున్నాం? నియమించబడిన దినములో దుర్మార్గులు కొయ్య కాలు వలె ఎలా ఉంటారో ఆయన రాకడలో మనం చూసాం. సువార్తకి లోబడిన వారికి వచ్చే ప్రతిదండన. తర్వాత నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆయన నామమందు భయభక్తులు గల వారికి శుద్ధి చేయబడిన ప్రజలుగాను, ఆరోగ్యకరమైన ప్రజలుగాను, ప్రభువుని దూడల వలె గంతులు వేసే ప్రజలుగాను, అలాగే విరోధులను విజయాన్ని సాధించి, విరోధమైన కార్యాల్లో విజయాన్ని సాధించిన ప్రజలుగాను, అలాగే 5వది
వారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రవచనాల నెరవేర్పుని గుర్తుపెట్టుకొని దానిలో నడిచేవారుగాను, తర్వాత హార్ట్ టర్న్, హృదయాల వైపుకు తిప్పే ప్రజలు. చూడండి, తండ్రులు హృదయాలు పిల్లల తట్టు తిరగాలి. ఎవరు ఈ తండ్రులు? ఎవరు? పిల్లలు ఎవరు? పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరగాలి. ఈ పిల్లలు ఎవరు? తండ్రులు ఎవరు? ఈ హృదయాల తిరిగే పరిచర్య లోక సువార్తలో కూడా మనం చూస్తాం. ప్రియులారా, అక్కడ కూడా మనం గమనించినప్పుడు లోక సువార్త 1వ అధ్యాయంలో మరి యోహాను గురించి చెబుతూ చూడండి 17వ వచనంలో ఆయన అంటాడు, మరియు అతడు యోహాను గురించి మాట్లాడుతూ లోక సువార్త 1వ అధ్యాయం 17, మరియు అతడు తండ్రుల హృదయాలని పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పును. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహానందము కలుగు. ఏలియా యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రియులారా మరలా ఇద్దరు భూమి మీదకి రాబోతున్నారు అంటున్నారు. ఆయనే ఇద్దరు సాక్షుల్లో ఏలియా, మరి మోషే, ఏలియాలు వాళ్ళు చేసిన అద్భుతాలకి వీరికి చాలా దగ్గర పోలిక ఉంది కాబట్టి డైరెక్ట్ గా మరలా ఏలియాని భూమి మీదకి తీసుకొస్తాడు అని అంటున్నారు. సరే, ఇది ఇలా ఉంటే తండ్రులు అంటే పితరులు పూర్వకాలం నుండి ఉండిన వాళ్ళు, ఈ తండ్రుల హృదయం పిల్లల తట్టు అంటే వాళ్ళ కాలంలో పిల్లలు ఎవరంటే అపోస్తులు. వారి కాలంలో పిల్లలు అపోస్తులు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న పూర్వీకులు వీళ్ళందరూ తండ్రులు లాంటి వాళ్ళు. ఈ తండ్రులందరూకి ఒక పిల్లల లాంటి వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు. అపోస్తుల వైపు తిప్పాలి. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిరగాలి. అపోస్తుల యొక్క బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో వారు తిరగాలి. వారి హృదయాలు తిరగాలి. చాలా సార్లు పిల్లలు చెప్పేదానికి పెద్దలు తిరుగుతా అంటే మేము తిరగం అంటారు. వాళ్ళు కూడా చాలా మనం అపోస్తుల కార్యాల్లో 3, 4, 5 అధ్యాయాల్లో ఇవన్నీ గొడవ. అదే నువ్వు చెప్పేది కాదు, మేము చెప్పేదే కరెక్ట్ అంటారు అపోస్తులు. అలాగే పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిరగాలి అంటాడు. ఇక్కడ ఏమన్నా అంటే పై వచనం బాగానే చెప్పాడు. ఏది లోకాసు వార్త 1:17లో అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టు అన్నాడు. అక్కడే పిల్లల హృదయాలు తండ్రుల తట్టు అనే కాడు ఇక్కడికి వచ్చేళ్ళకి పిల్లలు అనే కాడికి ఇచ్చేళ్ళకి ఇక్కడ ఏమన్నాడంటే అవిధేయులు నీతిమంతుల జ్ఞానమును అన్నాడు. ఇక్కడ అవిధేయులు అంటే ఎవరు అంటే ఆ రోజు శాస్త్రులు పరిశీలన చూసి వీళ్ళు పిల్లలు మరలా తండ్రుల వైపు తిరగాలి అన్నాడు. శాస్త్రులు పరిశీలన చూసి అన్నాడు, సర్ప సంతానమా, ఈ సంతానం సర్ప సంతానం, అవిధేయమైన పిల్లలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు అన్నాడు. నువ్వు ఇటు తిరగాలి. శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ ఎటువైపు తిరగాలంటే అపోస్తులు తండ్రులుగా తయారైపోయారు. అప్పటికి పెద్దవారుగా వారి వైపు తిరగాలి, వారి వాక్యం వైపుకి తిరగాలి కదా. మనకు కూడా తండ్రులు లాంటి వాళ్ళు సంఘంలో ఎంతో మంది ఇచ్చారు. ఇక పూర్వకాలం చూస్తే ఫాక్స్ గారి దగ్గర నుంచి ఎంతో మంది తండ్రులను మనకిచ్చాడు. ఫాక్స్ గారు గాని, అగ్రప్ప గారు గాని, లోకా గారు గాని, రాజారావు గారు గాని, ఏమండి మరి వీళ్ళంతా మనకి తండ్రులు లాంటి వాళ్ళు. ఇంకా ఇంగ్లీష్ స్పీకర్స్ చాలా మంది ఉన్నారు. మరి శ్యాంబాబు గారు గాని, మరి పాల్ గాంధీ గారు గాని, మరి రాజారావు గారు గాని, ఏమండి జడ్బెట్పడ ఐజక్ గారు గాని, వీళ్ళందరూ ఒక తండ్రుల్లాగా ఉండి పనిచేశారు. మరి మనం పిల్లలు వారి ముందు మరి వాళ్ళ వైపు తిరిగి ఆ బోధలు అనుసరిస్తూ ఆ వాక్యాన్ని వారు ఏ విధంగా ముందు దినాలు నడిచారో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. మన హృదయాలు అలా తిరగాలి, అలా ముందుకు సాగాలి. కాబట్టి మలాకి గ్రంథంలో ఉన్న ఈ 4వ అధ్యాయంలో ఉన్న ఈ 7 సంగతులతో మలాకి గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాం. దేవునికి ప్రభుని స్తుతిద్దాం, ప్రభునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతటితో ఈ గ్రంథాన్ని ముగిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ గ్రంథ ముగింపులో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీలో ఇంకా మంచి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రభు నాకు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానంతో
ఈ పుస్తకాన్ని ధ్యానం చేశాం కానీ నాకేదో తెలుసని మాత్రం మీరు అనుకోవద్దు. నేనేదో ప్రభు ఇచ్చిన తలంపులు. ఇంకా మీలో చాలా మంది మహాజ్ఞానులు ఉన్నారు, మహా తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి స్పీకర్స్ ఉన్నారు. కాబట్టి నేనేదో చిన్న విషయాలు ధ్యానం చేశాను, మీరు అన్నిదా భావించక నా కొరకు ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. ప్రభుదాస్ అన్న. మంచిది. చక్కటి వాక్య పరిచయం జరిగించిన ప్రియులు దేవుని దాసులు సత్యం బాబన్నకు ఈ ఉదయకాల కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. మలాకి గ్రంథం మరి వర్ష ధ్యానంలో ఇది 4వ అధ్యాయములో మరి నియమింపబో దినము, రాబో దినము, నియమింపబడ్డ దినం, 3 విషయాలు. అందులో దేవుని పిల్లలకు భయభక్తులు కలిగిన వారికి మేళ్ళు, మరి భయభక్తులు లేని వారికి నష్టం గురించి వివరించారు. మరి భయభక్తులు కలిగిన వారు పొందే 7 మేళ్లను కూడా జ్ఞాపం చేశారు. మరి అందుబట్టి ప్రభుని స్తుతిద్దాం. మనం కూడా అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకుని నియమింపబడిన దినం వరకు, అనగా రాబో దినం వరకు మరి విశ్వాసమందు స్థిరముగా మన విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభుని ముందు కొనసాగుదాం. చివరిగా మన మధ్య దేవుని దాసులు మరి బర్నబాస్ అన్న గారు ఉన్నారు. ప్రార్థన చేసి మరి కార్యక్రమం ముగిస్తారు. సమయాన్ని బర్నబాస్ అన్న గారు చెప్తాను. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, ఈ గొప్ప నామాన్ని పూజిస్తున్నాం. మీ దాసుని బలపరిచి మలాకి గ్రంథాన్ని వరుసగా ధ్యానం చేయడానికి మీరు సహాయం చేశారు. మా ప్రభువా, వాక్యమంచిన మీ దాసుడు సత్యభావనను, పరిచర్యను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక గ్రంథాలు ఇలాగ ధ్యానం చేయడానికి కావలసిన వాక్యానుసారమైన జ్ఞానం మీ దాసుకి మెండుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, విన్న ఈ మాటల్లో మేము కూడా మా హృదయాలు భద్రపరుచుకొని మా జీవితాలు అనుసరించుటకు సహాయం చేయండి. ప్రతిరోజు ఒక సేవకుని మా మధ్య మీరు నడిపిస్తున్నారు. మేము విని విడిచిపెట్టి వారంగా కాక అలా ప్రవర్తించుటకు కావలసిన వివేకమును, జ్ఞానం మాకు అందరికీ దయచేయమని ఈ దినం వాక్యం విన్న ప్రతి సహోదరుని మీరు నిండుగా దీవించమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. సమయాన్ని నాకు ఇచ్చిన మన ప్రియులు దేవుని దాసులు బర్నబాస్ అన్నకు ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తూ మరి ముందు ప్రకటనలు బర్నబాస్ అన్న ప్రకటించి కార్యక్రమం ముగిస్తారు. అందుకు సమయాన్ని అప్పగిస్తున్నారు.